హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఈ 4 కాన్సెప్ట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ ఎక్కువ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే హలో ఎవ్రీవన్ ఈ వీడియో హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మెనీ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఐదర్ 4 మార్క్స్, కొన్ని సందర్భాల్లో 6 మార్క్స్ కూడా అడిగాడు, 2 మార్క్స్ కూడా అడుగుతాడు. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో మనం ముఖ్యంగా 4 కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఒకటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మీద, దెన్ సెక్షన్ ఫార్ములా, ఎస్పెషల్లీ ట్రై సెక్షన్ అనే క్వశ్చన్ మ్యాథమెటిక్స్లోనే వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ చాప్టర్, హోల్ మ్యాథ్స్లోనే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ and problem related to section formula. Then area of triangle, next important after trisection is area of triangle formula related problems. Finding k if points are collinear and find the area of triangle if 3 given points are given. So next type of quadrilateral. So check whether 4 points ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 points are rhombus, square, rectangle, parallelogram. అది ఏంటి అనేది అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇచ్చాను, అది చేస్తే సరిపోతుంది. So moving on to the formulas. Before discussing the questions, we will discuss formula once. Distance between 2 points formula is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2. Section formula m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. Centroid formula is x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. Area of triangle formula of into x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. Slope formula, last concept, y2 minus y1 by x2 minus x1. Find the distance between 2 points P23 and Q41 using distance formula. సో వీటిని x1 y1 అనుకోవాలి ఫస్ట్ పాయింట్ని, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకొని డిస్టెన్స్ ఫార్ములాలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్త చేయాలి. x2 మైనస్ x1 4 మైనస్ 2 హోల్ స్క్వేర్, y2 మైనస్ 1 y1 1 మైనస్ 3 హోల్ స్క్వేర్, 4 మైనస్ 2 ఈజ్ 2 స్క్వేర్, 1 మైనస్ 3 ఈజ్ మైనస్ 2 స్క్వేర్. మైనస్ 2 ఉన్నా మనకి ప్లస్ 3 వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. 2 స్క్వేర్ ఈజ్ 4, 4 ప్లస్ 4 ఈజ్ రూట్ 8. Find the distance between the origin and the point 43. Origin ఉన్నప్పుడు distance between 2 points కి ఫార్ములా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనము రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కూడా అప్లై చేయొచ్చు. సో నా సజెషన్ ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో ఇది xy అనుకొని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 16 ప్లస్ 9 అండర్ రూట్ విచ్ ఈజ్ రూట్ 25. రూట్ 25 వాల్యూ ఈజ్ 5. సో ఐ సజెస్ట్ యూ టు డూ దిస్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇలా క్వశ్చన్స్ అడగవచ్చు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్లో. ఎక్స్ యాక్సిస్కి పాయింట్ x0, అదే వై యాక్సిస్ ఇస్తే 0y అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో x0 2 5, x0 మైనస్ 2 9ని ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ ఈ రెండింటికి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ రెండింటికి కూడా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకొని, ఇక్కడ రూట్ ఎక్కడ పోయింది సార్ అని మీరు అడగొచ్చు, ఎందుకంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ నేను రూట్ పెట్టుకోలేదు, దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి x మైనస్ 7 వచ్చింది. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ మైనస్ 7, 0. ఎక్స్ యాక్సిస్లో y కోఆర్డినేట్ 0 ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ y విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ p2 మైనస్ 3 q10y ఈజ్ 10 యూనిట్స్. ఇక్కడ y కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి డిస్టెన్స్ 10 యూనిట్స్ అని ఇచ్చారు. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయాల్సి ఉంటుంది. ఇది x1 y1 రిప్రజెంటేషన్ చేసుకోవాలి స్టూడెంట్స్, లేకుండా కన్ఫ్యూజన్ అయిపోతారు. x1 y1 x2 y2 అని ఈ ఫార్ములాలో పెట్టి ఈజ్ ఈక్వల్ టు 10 పెడితే మనకి ఆన్సర్ -9 వస్తుంది y వాల్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటంటే, ఈ విధంగా 3 పాయింట్స్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ దిస్, ఈజ్ ఇట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వలేటరల్ ఆర్ స్కేలెన్ ట్రయాంగిల్ అడతాడు. సో మనం చేశాక ట్రయాంగిల్లో ఇక్కడ ఏబిసి అనుకోవాల్సి ఉంటుంది. సో ఏ పాయింట్ 5, -2, 6, 4, ఇక్కడ ఏబిసి కాదు PQR తీసుకున్నాము. సో ఏ పాయింట్ 5 P పాయింట్ 5 -2, Q 6 4 అండ్ R 7 -2. ఇక్కడ PQ తీసుకోండి, మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములాస్ అప్లై చేస్తే Pకి Qకి దెన్ విల్ గెట్ ఆన్సర్ రూట్ 37. సో ఇది రూట్ 37 అని రాసా ఈ సైడ్. దెన్ QR, సో ఈ సైడ్ ఉంది కదా QR, ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అప్లై చేస్తే మనకి కూడా రూట్ 37 వచ్చింది. సో అండ్ PR ఈజ్ 2, సో ఇక్కడ PR ఈజ్ 2.
సో మీరు గమనించినట్టయితే 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి. రూట్ 37 కాబట్టి దీస్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. కొన్ని సందర్భాల్లో మనకి మొత్తం అన్ని సైడ్స్ సేమ్ ఉంటే అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని రాయాలి. అండ్ అన్ని సైడ్స్ అన్ఈక్వల్ ఉంటే అది స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్ చాలా సందర్భాల్లో అడిగారు. ప్లీజ్ మేక్ ఎ నోట్. డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే మీకు తెలియాలి, ఆల్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్, ఒకటే లైన్ మీద ఉంటే అది కొలీనియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఆర్ కొలీనియర్ పాయింట్స్. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఏబి ప్లస్ బీసీ చేస్తే మనకి ఏసీ రావాల్సి ఉంటుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చేయాల్సి ఉంటుంది, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ బీసీ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ఆన్సర్ని యాడ్ చేస్తే ఏసీ ఆన్సర్ రావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ దే ఆర్ నాట్ కొలీనియర్. సో ఇది కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది స్టూడెంట్స్. మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఈ 3 పాయింట్స్ని యూజ్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తే పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఆన్సర్ 0 రాకుంటే పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. అది లాస్ట్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవింగ్ ఆన్ టు ద Before moving on to the next concept, please practice this question. Show that these points are collinear. Long answer lo, it is one of the very important question. అది ఏంటి అంటే షో దట్ దీస్ పాయింట్స్ 4 పాయింట్స్ ఇస్తారు ఈ విధంగా. షో దట్ దిస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ స్క్వేర్. సో మనకి 4 పాయింట్ చేయాలంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా 6 టైమ్స్ అప్లై చేయాలి. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఈ విధంగా స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, రాంబస్ కానీ, ప్యారలలోగ్రామ్ కానీ ఇస్తే 4 పాయింట్స్లో మనము డిస్టెన్స్ ఫార్ములా 6 టైమ్స్ చేయాలి. 4 సైడ్స్ అండ్ 2 డయాగ్నల్స్. డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ ఇవ్వరు, మనము అదే మనం యూజ్ చేయాలి, ఇదే ఫార్ములా. సో ఫస్ట్ మనము ఏబి యూజ్ చేయాలి. సో ఏ పాయింట్ని 17 అనుకోవాలి, బి పాయింట్ని 4-2, సి పాయింట్ని 1-1 అండ్ డి పాయింట్ని 4-4. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, సో ఇక్కడ x1 y1 అనుకోవాల్సి ఉంటుంది, ఇది x2 y2 అనుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి రూట్ 34 వస్తుంది. అండ్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ కూడా మనకి రూట్ 34 వచ్చింది, మీరు ఇక్కడ గమనించవచ్చు క్యాలిక్యులేషన్స్. అండ్ సిడి ఆల్సో రూట్ 34 అండ్ ఏడి ఆల్సో రూట్ 34. మీరు గమనించినట్టయితే ఇక్కడ అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. అన్ని సైడ్స్ సేమ్ ఉంటే అది రాంబస్ అవ్వచ్చు ఆర్ స్క్వేర్ అవ్వచ్చు. మనకి స్పెసిఫికల్గా స్క్వేరా కాదా అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2 డయాగ్నల్స్తో కూడా డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. సో 4 సైడ్స్, ఇక్కడ 4 అంటే 4 సైడ్స్ ఆల్రెడీ అప్లై చేసాం డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములాస్. ఇప్పుడు 2 డయాగ్నల్స్ కూడా అప్లై చేయాలి. సో డయాగ్నల్ ఏంటి, ఏసీ. సో ఏసీ డయాగ్నల్ సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది x1 y1 అనుకోవాలి, ఈ పాయింట్ x2 y2 అనుకోని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేస్తే రూట్ 68 వచ్చింది. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫర్ దట్ నెక్స్ట్ డయాగ్నల్ బీడీ విచ్ ఈస్ రూట్ 68. సో అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ, దిస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ స్క్వేర్. మళ్ళీ చెప్తాను, అన్ని సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ సేమ్ ఉంటే అది స్క్వేర్ అవుతుంది, క్వాడ్రిలేటరల్. అన్ని సైడ్స్ సేమ్ ఉండి సార్ వాళ్ళు ఇక్కడ డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఉంటే ఏమవుతుంది అంటే అది రాంబస్ అవుతుంది. మీకే నోట్. అన్ని సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ సేమ్ ఉండకపోతే రాంబస్, అన్ని సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటే అది స్క్వేర్. సో అదే ఆపోజిట్ సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చెప్తాను ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. 4 సైడ్స్ ఇచ్చి వాట్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ విచ్ క్వాడ్రిలేటరల్ అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు చెప్పినట్టు మనము 6 టైమ్స్ అప్లై చేయాలి. 4 సైడ్స్ అండ్ 2 డయాగ్నల్స్. 4 సైడ్స్ ఏబి, మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ని ఏ అనుకోవాలి, ఏది 4-5ని ఏ, అండ్ 7-6ని బి, 4-3ని సి అండ్ D12 అనుకోవాలి. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి డిస్టెన్స్. ఇది x1 y1 x2 y2 అని డిస్టెన్స్ ఫార్ములాలో అప్లై చేస్తే రూట్ 10 వచ్చింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ బీసీ చేస్తే మనకి 3√2 వచ్చింది, ఆ రూట్ 18. బీసీ ఈజ్ రూట్ 18. అండ్ సిడి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి రూట్ 10 వచ్చింది, సిడి ఈజ్ రూట్ 10. అండ్ ఇక్కడ రూట్ 18 వచ్చింది, ఏడి రూట్ 18. సో హియర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ రూట్ 10 రూట్ 18 వచ్చినాయి కాబట్టి దిస్ కెన్ బి రెక్టాంగిల్ ఆర్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్, రెక్టాంగిల్లో రెండిట్లో మనకి ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉంటాయి. సో ఎస్పెషల్గా అది రెక్టాంగిల్ ఆఫ్ ప్యారలోగ్రామ్ చేయాలంటే డయాగ్నల్ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్నల్ డిస్టెన్స్ ఏంటి, ఏసీ తీసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ డయాగ్నల్స్ ఎంత వచ్చింది, ఆన్సర్ 2 వచ్చింది. అండ్ బీడీ డిస్టెన్స్ డయాగ్నల్కి ఎంత వచ్చింది, 2√3 ఆర్ రూట్ 52 అన్న 2√13 అన్న ఒకటే. ఇక్కడ మీరు గమనించినట్టయితే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్
అన్ఈక్వల్, సో దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్. ఒకవేళ ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటాయి ఆన్సర్ 2 2, దెన్ దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే రెక్టాంగిల్ అని రాయాలి. ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండి డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉంటే అది ప్యారలోగ్రామ్ రాయాలి. ఈ స్క్వేర్ రాంబస్ rectangle parallelogram very important. Moving on to the, please before moving on to the next concept, please do this problem. These are the vertices of rectangle or not adiyadu, we can note. This is the question from previous year question paper. So find the centroid of 3 points 2 3 minus 4 7 2 minus 4. Centroid formula x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. ఈ పాయింట్స్ ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. 2 plus minus 4 plus 2, 2 plus minus 4 plus 2 is 0 by 3, y1 plus y2 plus y3, 3 plus 7 minus 4, 3 plus 7 is 10, 10 minus 4 is 6, 6 by 3. 0 by 3 చాలా మంది 3 రాస్తారు. 0 by 3 is 0 students. 6 by 3 is 2. 3 ones are 3 twos are. So centroid is 0 comma 2. Please do this problem. Find the centroid of given 3 vertices. Find the coordinates of the midpoint of the line segment. Midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఇచ్చిన పాయింట్స్ ని x1 y1 x2 y2 అనుకొని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. x1 ఎంత 3 plus 5, x2 is 5, 3 plus 5 by 2, 4 plus 6 by 2, 3 plus 5 is 8 by 2, 4 plus 6 is 10 by 2. So 2 ones are 2 fours are, 2 ones are 2 fives are. So answer is 4 comma 5. Find the coordinates of point A where AB is diameter. ఒక డయామీటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సారీ, ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ బి అని రాయాలి. క్వశ్చన్ వచ్చింది ఏబి డయామీటర్, ఇక బి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది 2 కామా మైనస్ 3. సో సెంటర్ ఈస్ 2 కామా మైనస్ 3 అండ్ ఏ పాయింట్ ఈజ్ 1 కామా 4. ఇక్కడ ఏ ఈజ్ 1 4. సో ఇక్కడ సెంటర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2 మైనస్ 3, మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ డయామీటర్ అంటే అది మిడ్ పాయింట్ ఫార్ములానే యూజ్ చేయాల్సి ఉంటుంది. x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో ఇక్కడ మనం ఈక్వేట్ చేసే x యాక్సిస్ y కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్స్ మనకి x3 y minus 10 వస్తుంది. I request you all to do these 2 problems related to midpoint formula. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఎస్పెషల్లీ ట్రైసెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ట్రైసెక్షన్ అనే కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని ట్రైసెక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ ఇక్కడ లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ తీసుకున్నాను నేను. ఆ 2 పాయింట్స్ ద్వారా నేను 3 ఈక్వల్ పార్ట్స్ ఏపీ పీక్యూ క్యూబీ, సో 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ట్రై, 3 అంటే ట్రై, సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఈ సెక్షన్ ఫార్ములాలో మనం పీక్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. అంటే మనకి పీ పాయింట్ కావాల్సి ఉంటుంది, క్యూ పాయింట్, అంటే మనము 2 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటి పీ అండ్ ఒకటి క్యూ. సో ఇక్కడ మీరు ఏ ఆల్ఫాబెట్స్ అనేది తీసుకోవచ్చు. అందుకని ఫస్ట్ 1:2 తీసుకోవాలి రేషియో సెక్షన్ ఫార్ములా ట్రై సెక్షన్కి. అండ్ సెకండ్ 2:1. ఎందుకు సార్ 1:2 2:1 తీసుకోవాలంటే ఇక్కడ పీ పాయింట్ గమనించినట్టయితే పీకి లెఫ్ట్ 1 పార్ట్ ఉంది, పీకి రైట్ 2 పార్ట్స్ ఉన్నాయి, పీక్యూ క్యూబీ. సో అందుకని 1 2 కాబట్టి 1:2 రేషియో. ఇప్పుడు క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే 2 పార్ట్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఏపీ క్యూబీ 2 అండ్ రైట్ సైడ్ 1 పార్ట్ 2:1. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఫార్ములా అనగానే మీ థాట్స్ 2 టైమ్స్ సెక్షన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి 1:2 రేషియోతో, ఇంకోటి 2:1 రేషియోతో. సో 1:2 ఇది మనం m1 m2 అనుకోవాలి. అండ్ ఇచ్చిన 2 పాయింట్స్ని మనం x1 y1 x2 y2 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. మనకు సెక్షన్ ఫార్ములా తెలుసు, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం సింపుల్గా ఫార్ములా అప్లై చేస్తున్నాం. m1 ప్లేస్లో 1, x2 ప్లేస్లో ఇంతకుముందు అనుకున్నాం కదా -2. సో 1 into -2 is -2 and m2 x1, m2 is 2, x1 is 4, 2 into 4 is 8. సో -2 plus 8 which is 6/3 which is 2. అలాగే ఈ y కోఆర్డినేట్ m1 y2 plus m2 y1 by m1 plus m2 చేస్తే మనకి -5/3 వచ్చింది. అంటే p పాయింట్ వచ్చింది ఒక పాయింట్. సో ఆన్సర్ ఇస్ 2, -5/3. ఇంకో క్యూ పాయింట్ రావాలంటే 2:1తో చేయాలి. ఇప్పుడు 2:1లో m1 m2 ఈజ్ 2:1 అండ్ ఇచ్చిన పాయింట్స్
4 -1 అండ్ -2 -3ని x1 y1 x2 y2 అనుకొని సెక్షన్ ఫార్ములాలో వేస్తే మనకి ఇంకో పాయింట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఆన్సర్స్ కావాలి ట్రై సెక్షన్లో, ఒకటి p పాయింట్ ఆర్ అండ్ q పాయింట్. ట్రై సెక్షన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ట్రై సెక్షన్ అంటే సెక్షన్ ఫార్ములా ఎల్లోనే ఉంది, సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎన్నిసార్లు? 2 టైమ్స్, వన్ విత్ 1:2 రేషియో అండ్ అనదర్ విత్ 2:1 రేషియో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. చాలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు, నేను ఓన్లీ 3 తీసుకున్నాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మెయిన్ ఎగ్జామ్స్, నా బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లోనే తీసుకున్నాను. ఇంకా లోకల్ ఎగ్జామ్ తీసుకుంటే ఈ పేజ్ మొత్తం నిండిపోతుండే. So moving on to the, please do practice it, very important. Moving on to the next concept, so same concept రేషియోలో చూద్దాం. సో ఇక్కడ -4 6 ఇచ్చాడు, అది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అండ్ 2 పాయింట్స్ ఆర్ x1 y1 అండ్ x2 y2. ఈ ప్రాబ్లం ఏం కనుక్కోవాలంటే రేషియో కనుక్కోవాలి. రేషియో అంటే m1 m2, ఈ రేషియోని m1 m2 కనుక్కోవటం మన ఏం ఈ ప్రాబ్లంలో. సో ఫార్ములా, సెక్షన్ ఫార్ములా m1 x2, రేషియో అనే వర్డ్లో సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి, ఈ పాయింట్స్ని ఇక్కడ ఫార్ములాలో అప్లై చేయాలి. సో m1 నాకు తెలీదు, అలాగే రాసుకుంటున్నాను. x2 I know which is 3m m1 minus 6m2 by m1 plus m2 minus 8m1 plus 10m2 by m1 plus m2. ఇక్కడ x కోఆర్డినేట్ మాత్రమే ఈక్వేట్ చేయాలి, ఆర్ మీరు y కోఆర్డినేట్ ఈక్వేట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ y కోఆర్డినేట్ అందుకని సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను. మనం x కోఆర్డినేట్తోనే ఈక్వేట్ చేద్దాం. x కోఆర్డినేట్ ఏంటి? ఇక్కడ -4 లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇది 3m1 minus 6m2 by m1 plus m2. ఇక్కడ డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. -4 ఇంటూ m1 -4m1 -4 ఇంటూ m2 -4m2. ఇక్కడ రైట్ సైడ్ అలాగే పెట్టుకున్నాను. అన్ని m1s అండ్ m2s ఒక సైడ్ తీసుకుందాము. సో ఇక్కడ -6m2 ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి +6m2, ఇక్కడ -4m2 ఏదైతుందో అలాగే రాసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న 3m1 అలాగే రాసుకుంటున్నా. -4m1 ఇటు సైడ్ వస్తే +4m1 అయింది. సో 6లో నుంచి 4 పోతే 2m2, 3m1 ప్లస్ 4m1 ఇస్ 7m1. సో ఇక్కడ మనకి రేషియో చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చి మిస్టేక్ చేస్తారు. సో m1 బై సారీ 3m2 కదా, సో m2 బై m1 ఆర్ m1 బై m2 ఈ విధంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. m1 బై m2 7/2 కాదు, సో 2/7. ఎందుకు అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 2కి m2ని మల్టిప్లై చేయాలి కదా, 2m2 వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే 7m1 వచ్చేటట్టు చూసుకోవాలి. సో m1 బై m2 ఈజ్ 2/7, అంటే m1 ఈజ్ టు m2 అంటే 2:7 అని అర్థం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్. అండ్ 6 y కోఆర్డినేట్ కూడా ఈక్వేట్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఐదర్ యూ కెన్ ఈక్వేట్ x కోఆర్డినేట్స్ ఆర్ y కోఆర్డినేట్స్. Same problem. I suggest you to do this question. It is a question from Abhyasa Deepika. ఇక్కడ ప్యారలలోగ్రామ్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది. 1 2 4y x 6 3 5 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్. ఫైండ్ xy. ఈ విధంగా xy ఫైండ్ అవుట్ చేయాలంటే అన్ని పాయింట్స్ ఇస్తే కరెక్ట్గా మనము డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 6 టైమ్స్ అప్లై చేయాలి. 4 సైడ్స్ 2 డయాగ్నల్స్. దాని ప్రకారం అది ప్యారలలోగ్రామ్ కాదా అనేది ఇంతకుముందు చూసాము. సో ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ ఇస్తే మనము మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఐ రిపీట్, ప్యారలలోగ్రామ్ వర్డ్ రాగానే అండ్ ఒక మిస్సింగ్ వాల్యూ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి 1 మార్క్ వస్తుంది. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఐదర్ 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని x1 y1, x2 y2, x3 y3 అండ్ x4 సారీ ఇక్కడ x1 y2 సో ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం ప్యారలలోగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ పాయింట్స్ని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి, లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ABCD. సో ఏ పాయింట్ని 1 2 అనుకుందాం, బి పాయింట్ని 4y అనుకుందాం, సి పాయింట్ని x6 అనుకుందాం అండ్ డి పాయింట్ని 3 5 అనుకుందాం. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే AB ఇక్కడ సి రాస్తారు. నో, ఇట్ హ్యాస్ టు బి సైక్లిక్. ABCD. సో ఇక్కడ మనము మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని రాయాలి. సో అందుకనే ఇక్కడ మనము ఏసీ పాయింట్ని x1 y1 అనుకోవాలి, x2 y2 అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ప్యారలలోగ్రామ్ మిస్సింగ్ వాల్యూ ఉంటే మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2
y1 ప్లస్ y2/2 ఇక్కడ రివర్స్ రాసిన ఒకటే. సో ఇక్కడ ఏసీ ఇక్కడ ఏ పాయింట్ ఏంటి x1 y2 ఇలా రిప్లేస్ చేద్దాం. సో 1 ప్లస్ x/2 అండ్ 6 ప్లస్ 6 ప్లస్ 2/2. సో x ప్లస్ 1/2 6 ప్లస్ 2 8/2 కాబట్టి అలాగే రాసుకుందాము. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఇప్పుడు బీడీ చూసుకుందాము. బీడీలో ఈ పాయింట్ని x1 y1 ఈ పాయింట్ని x2 y2 అనుకొని మనం ఈక్వేట్ చేస్తే కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేస్తే మనకి ఆన్సర్ x6 y3 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ దిస్ ప్రాబ్లమ్. వర్టెక్స్ మిస్ అయిపోయింది. సో మీరు ఏం చేయాలంటే ఏ బి సి డి పాయింట్ని xy అనుకోండి. మనం కనుక్కోవాల్సింది x అండ్ y. సో ఇప్పుడు క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఈ విధంగా ఫైండ్ కే ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని అడుగుతారు. సో ఇక్కడ 7 - 2 5 1 3k ఇక్కడ k కనుక్కోవాలి. ఫైండ్ కే ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నప్పుడు దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 0. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నేను ఏదైతే చెప్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ రిపీట్, ఇఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఈ వర్డ్ రాగానే గుర్తుపెట్టుకోండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏరియా ఉంది. అదే ఈ 3 పాయింట్స్ ఏబిసి ఇక్కడ మనం ఇలా ఈ లైన్ మీద రాస్తే అసలు ఈ ఒకటే లైన్ మీద 3 పాయింట్స్ ఈ విధంగా చేస్తే అసలు ఇక్కడ ఏరియా ఉన్నట్ట లేదు. సో అందుకనే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0. If points are collinear, then area of triangle is equal to 0. So ఫార్ములా అప్లై చేయండి. 1/2 x1 y2 minus y3 సపరేట్గా ఇది సపరేట్గా రాసుకోండి. ప్లస్ x2 y3 minus y1 ప్లస్ x3 y1 minus y2 is equal to 0. This is very important. Reason is points are collinear, area of triangle is equal to 0. ఈ పాయింట్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లై చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటే k వాల్యూ 4 వస్తుంది. ఇది చాలా హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ 4 మార్క్స్. ఇంకో క్వశ్చన్ కూడా చేయడం జరిగింది మీకోసం. A23 B4k C6 - 3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ అభ్యాస దీపిక. ఫైండ్ k ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో మీకు కావాలంటే ఈ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. If the area of triangle with vertices is 7, collinear అడగకుండా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ 7 అంటే ఫార్ములా రాసి ఈజ్ ఈక్వల్ టు 7 రాయాలి. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు 7. ఎందుకు ఈజ్ ఈక్వల్ టు 7 క్వశ్చన్లు ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ ఈ 7 కాబట్టి ఫార్ములా రాసి ఈజ్ ఈక్వల్ టు 7 రాయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసినా సరిపోతుంది, రైట్ హ్యాండ్ సైడ్ రాసినా సరిపోతుంది. డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ 2 7s are 14. ఈ పాయింట్స్ని అప్లై చేసే ఫార్ములాలో -5k + 19 ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. సో ఇక +19 అటు సైడ్ పోతే -19. 14 - 19 is -5. k is equal to -5 by -5 which is 1. Find the area of triangle. So 3 vertices వేయడం జరిగింది. ఇక్కడ 1 - 1 a అనుకుందాం. ఇచ్చిన పాయింట్ b వర్టిసెస్ని 4 - 6 అనుకుందాం. అండ్ c వర్టిసెస్ని -3 -5. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. అండ్ ఈ పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. సింపుల్గా ఫార్ములాస్లో రిప్లేస్ చేసి మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. 6 - of -5 is +5. 6 + 5 is 11. 11 1s are 11. సో ఇక్కడ మల్టిప్లికేషన్ తర్వాత చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. -5 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ +1. -5 + 1 is -4. -4 into -4 is +16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఈ -3 తర్వాత మల్టిప్లై చేద్దాం. 2 నెగిటివ్ ఉంటే యాడ్ చేయాలి, సింబల్ మాత్రం పెద్ద నెంబర్ పెట్టాలి. -7 into -3 is +21. సో 11 + 16 + 21 is 48. 48/2 is 24. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is 24. మెటీరియల్ అంతా చేయడానికి కొంచెం కష్టపడ్డాను స్టూడెంట్స్. ఇన్ రిటర్న్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1 like ఫ్రమ్ యూ. సో ప్లీజ్ do this problem for practice. Find the area of triangle with the given vertices. It is a question from previous year question paper. Verify whether the following points are collinear or not. Collinear or not అంటే ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, AB + BC is equal to AC. ఇక్కడ ఈ కొలీనియర్ అని అప్లై చేయడానికి ఈ కాన్సెప్ట్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనము ప్రూవ్ అయినా చేయొచ్చు. అది కూడా ఎలా అనేది ఒకసారి చూపిస్తాను. యూ కెన్ యూజ్ ఐదర్ మెథడ్స్. ఏదైనా 2 మెథడ్లో ఒకటి చేస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది.
సో వెదర్ చెక్ వెదర్ దీస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ నాట్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. జీరో వస్తే పాయింట్స్ ఆర్ కొలీనియర్, జీరో రాకపోతే పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. ఇక్కడ ఆన్సర్ జీరో వచ్చింది, దేర్ఫోర్ దిస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని రాయాల్సి ఉంటుంది. సో చెక్ దిస్ ఆన్సర్, ప్రాక్టీస్ చేయండి. 3 -2 -2 8 అండ్ 0 4 ఇన్ ప్లేన్ ఆర్ కొలీనియర్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. కొలీనియర్ అంటే గుర్తుపెట్టుకోండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఆన్సర్ జీరో వస్తే కొలీనియర్, లేకుంటే నాట్ కొలీనియర్. These are the two questions from previous year question papers. Find the area of quadrilateral if 4 points are given. If 4 points are given, there is no formula for area of quadrilateral. మనకి 10th క్లాస్లో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ 4 వర్టిసెస్ ఇస్తే లేదు. అలాంటప్పుడు మనము ఈ క్వాడ్రిలేటరల్ని ఒక డయాగ్నల్ గీస్తే 2 ట్రయాంగిల్స్ అయినాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సో ఇచ్చిన 3 పాయింట్స్ని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేస్తే ఈ గ్రీన్ ట్రయాంగిల్లో మనకు ఒక ఆన్సర్ వస్తుంది 53 స్క్వేర్ యూనిట్స్. అండ్ ఎల్లో ట్రయాంగిల్ కూడా ఈ 3 వర్టిసెస్ డిబిసి. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని డిబిసిని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే ఇక్కడ ఆన్సర్ 19 వచ్చింది. సో అడిగింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాదు, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఇది యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 72 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీలో లాస్ట్ కాన్సెప్ట్ స్లోప్. సో స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా y2 - y1 బై x2 - x1. దాన్ని మనము m అంటాము. సో ఇప్పుడు స్లోప్ని మనం tan థీటాతో కంపేర్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేశాక 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను ఫస్ట్. సో ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అన్నాడు. సో వీటిని x1 y1 అండ్ x2 y2 అనుకొని ఫార్ములా అప్లై చేయాలి. ఎప్పుడు స్లోప్ m తో డినోట్ చేయాలి. y2 - y1. సో y2 అంటే 5 - 3 విచ్ ఈస్ 2 అండ్ x2 - x1 డినామినేటర్లో x2 - x1 ఉంది కదా, 4 - 2 చేయాలి. 4 - 2 ఈజ్ 2, 2/2 ఈజ్ 1. సో స్లోప్ ఈజ్ 1. ఇది జనరల్గా చేస్తాం ఫార్ములా అప్లై చేసి. కొన్ని సందర్భాల్లో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద స్లోప్ అని అడుగుతాడు. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని దాన్ని టాన్ థీటాతో కంపేర్ చేయాలి. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే స్లోప్ 1 వచ్చింది కాబట్టి. సో థీటా ఈజ్ 45 డిగ్రీస్, ఎందుకంటే టాన్ 45 ఈజ్ 1 కాబట్టి థీటా విల్ బి 45 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఆన్సర్ ఎప్పుడు మనకి టాన్ థీటాతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. మేక్ ఎ నోట్. కొన్ని సందర్భాల్లో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఉందనుకో, థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఉందనుకో, థీటా యాంగిల్ విల్ బి 30 డిగ్రీస్ అని రాయాల్సి ఉంటుంది. సో విల్ సీ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫైండ్ ఎక్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, x1 y1 అండ్ x2 y2 అనుకోవాలి. స్లోప్ ఇవ్వడం జరిగింది, స్లోప్ ఈజ్ 2. జనరల్ స్లోప్ కనుక్కోమంటాడు, కానీ ఇక్కడ స్లోప్ ఇచ్చాడు, ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఎక్స్ని కనుక్కోవాలి. సో స్లోప్ ఫార్ములా y2 - y1 బై x2 - x1 విచ్ ఈస్ గివెన్ యాజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఈక్వేట్ చేయాలి. y2 ఎంత 3 - 5, x2 - x1 x - 2. So 3 - 5 x - 2 is equal to 2. So 3 - 5 is -2 by x - 2. ఇక్కడ డివిజన్ అక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. -2 is equal to 2 into x, 2x, 2 2s are 4. So 2x is equal to 2 వస్తుంది, x is equal to 1. I suggest you to do this problem for practice 4 - 6 and 7 2. So that's all for coordinate geometry students. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.